యోహాను సువార్త 21వ అధ్యాయం 25 వచనాలు ఉన్నాయి. 15, 16, 17, 18 వచనాలను మాత్రము చదువుకుందాం. నేను ఒక వచనాన్ని చదువుతాను, మీరు ఒక వచనాన్ని చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15, 16, 17, 18 వచనాలు. 15వ వచనం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. పదిహేడవ వచనం. మూడవసారి ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. చదవబడిన లేఖన భాగాలను ప్రభువే మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మరి దేవా, చదవబడిన లేఖన భాగాలను మీరు దీవించండి దేవా. వాటిని విరిచి వడ్డించడానికి నేనైతే చాలిన వాడను కాను. మీరే మీ మాటలు మీ ప్రియ కుమారుని ద్వారా మాకు అందించి మీరు మహిమ పొందండి, మాకు మేలు చేయండి. మరి దేవా, ప్రకటించిన ప్రకటనలు అన్నింటిలో మీ సహాయం దయచేయండి. సాయంకాలం సువార్త కూడిక విషయంలో కూడా పోట్లగుత్తిలో సహాయం దయచేయండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. మీ వాక్యాన్ని వినే విషయంలో మేము చెవులను అప్పగించుకోవడానికి, హృదయాన్ని కేంద్రీకరించడానికి సహాయం దయచేయమని స్వామినాథం గారు తూర్పు కమ్మపాలెంలో పరిచర్యలో ఉండగా ఈరోజు ఈ రాత్రి బయలుదేరి రావాలి. ప్రయాణంలో తోడై ఉండండి. రేపు కోయిలకుంట్ల దగ్గర సాదర దినేలో దేవా ఒకరోజు కూడిక ఉండగా అక్కడ కూడా మీ సహాయం దయచేయమని, అన్నిట్లో మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి దీనులమై అడిగి బ్రతిమాలి పొందుకొని వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, మనకు తక్కువ సమయమే ఉన్నది. ఎక్కువ విషయాలే ప్రభు మనకు అనుగ్రహించినట్లు సహాయం చేయునుగాక. మనము 4 వచనాలు చదువుకున్నాం యోహాను సువార్త 21వ అధ్యాయంలో. యేసుక్రీస్తును వెంబడించిన శిష్యులు ఎంతమంది చెప్పండి? ఎంతమంది? 12 మంది. మాట్లాడండి, తప్పు లేదు. అడిగినప్పుడు మాట్లాడడం అది కూడా భక్తే. ఎందుకంటే మనం లోక విషయాలు మాట్లాడుకోలేదు, దేవుని విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎంతమంది వెంబడించారు ప్రభువును? 12 మంది వెంబడించారు. ఇప్పుడు ప్రభువు పునరుత్థానుడయ్యాడు. మనం చదువుకున్న లేఖన భాగంలో ప్రభువు మరణాన్ని జయించి లేచాడు. లేచిన తరువాత ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు.
ఈ యోహాను సువార్త 21వ అధ్యాయం ప్రారంభ వచనంలో చదువుకుంటే, అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. 12 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నారు. 12 మందికి ఆయన మరలా ప్రత్యక్షపరచుకొనెను అన్నాడు. అంటే ఆ 12 మంది శిష్యులు ప్రభువును వెంబడించిన వారే. ఎంతవరకు? ఆయన మరణానికి అప్పగించుకున్నంత వరకు వెంబడించారు. ఎప్పుడైతే ప్రభువును వారు బంధించారో ఆ యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు కుట్ర పన్ని యేసుక్రీస్తు ప్రభువు నిర్దోషి అయిన ఆయన బంధించారో ఈ 12 మంది ఏమయ్యారు? పరారైపోయారు. ప్రభునందు ప్రియులారా, ప్రభువుని విడిచిపెట్టిపోయారు. ఇక ప్రభు వైపు ఎవ్వరూ చూడలేదు. ఆయన సిలువ వేయబడ్డం, ఆయన సమాధి చేయబడ్డం, ఆయన తిరిగి లేవడం జరిగిపోయాయి. అయినప్పటికీ శిష్యులు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? ప్రభువు ప్రత్యక్షతను వారు కోరుకోలేదు, వారు వెతకలేదు, వారు ఆశించలేదు. కానీ ప్రభువు ఇక్కడ వారికి మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన ప్రత్యక్షపరచుకునేవాడుగా ఉన్నాడు. తన్ను ఎవరైతే వెంబడిస్తున్నారో, తన్ను ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో, తన్ను ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో వారికి అందరికీ యేసుక్రీస్తు ప్రభువు తనకు తానుగా ప్రత్యక్షపరచుకునే దేవుడుగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆలోచన చేయండి. నువ్వు విడిచిపెట్టినా, నువ్వు మర్చిపోయినా, నువ్వు రాకపోయినా ఆయన ప్రత్యక్షత నీకు కలుగుతూనే ఉంది. అయితే నువ్వు గుర్తించలేకపోతూ ఉన్నావు. ఇక్కడ కూడా అదే జరిగింది. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అంతటి వాడే బంధింపబడి, గాయాల పాలై, శ్రమల పాలై, సిలువ వేయబడి మరణించాడు. మనమెంత అన్న ఆలోచన ఆ 12 మందిలో కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రభువు యొక్క ఉనికి వారి హృదయాల్లో లేదు, కనపడలేదు. అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారికి తన్ను తానుగా ప్రత్యక్షపరచుకున్నాడు. ఇదే 21వ అధ్యాయంలో 14వ వచనాన్ని చూద్దాం, చూడండి. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. మొదట 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. అది కూడా ఎక్కడెక్కడ ప్రత్యక్షమయ్యాడంటే 20వ అధ్యాయం యోహాను సువార్త 19వ వచనంలో మనం చూసినట్లయితే, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషపడిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, అది మొదటి ప్రత్యక్షత. ఇక రెండవసారి మనం చూసినప్పుడు 24వ వచనం, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను అని వారితో చెప్పాను. 26లో 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. ఇది 2వసారి ప్రత్యక్షత. కాబట్టి ప్రభునందు ప్రియులారా,
పునరుత్థానుడైన తరువాత యేసుక్రీస్తు ప్రభువు 3 సార్లు శిష్యులకు తన్ను తానుగా ప్రత్యక్షపరచుకున్నాడు. వారు ఆశించనప్పటికీ, వారు కోరుకోనప్పటికీ, వారు విడిచిపెట్టినప్పటికీ ఆయన తనకు తానుగా ప్రత్యక్షపరచుకున్నాడు. నీవు నేను కూడా ఆయన్ను అనుకోలేదని, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ప్రత్యక్షత ఒక కూడికకు రానప్పుడు నీకు కలుగుతుంది, ఒక ఆదివారం రానప్పుడు నీకు కలుగుతుంది. ఆ ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంది. ఒకసారి నీవు ఆయన హృదయంలో చేర్చబడిన తర్వాత, ఆయన్ను నీ హృదయంలోకి చేర్చుకున్న తరువాత ఆయన ప్రత్యక్షత నీకు అనుగ్రహిస్తూనే ఉంటాడు. అది నీవు నేను ఎరగవలసిన వారంగా ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు 12 మంది శిష్యులు ఉండగా పేతురుతోనే యేసుక్రీస్తు ప్రభు ఈ 15, 16, 17, 18 వచనాలలో ఉన్న మాటలు అడిగాడు కదా. మిగిలిన వారు ఎవరైనా ఉన్నారా? 12 మంది ఉన్నారు, కానీ పేతురును మాత్రమే ఆయన అడుగుతూ ఉన్నాడు. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా. సీమోను పేతురును చూచాడు, పేతురుతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిసారి అంటున్నాడు, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, 12 మందిని అడగలేదు, పేతురునే అడిగాడు. కోట్ల మంది మనుషుల మధ్య కోట్ల మందిని రక్షించలేదు, కానీ నిన్ను రక్షించాడు, నిన్ను రక్షించాడు, నిన్ను రక్షించాడు, నిన్ను రక్షించాడు. ఎందుకు? ఆయనను నీవు ప్రేమించాలి, ఆయన్ను నువ్వు వెంబడించాలి, ఆయన పనిని నువ్వు చేయాలి, ఆయన సువార్తను నువ్వు చెప్పాలి. పరలోక ద్వారాలు విప్పే వరం, భాగ్యం ఎవరికండి ఉండేది? ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో వారికే. సేవకులకు మాత్రమే కాదు, పెద్దలకు మాత్రమే కాదు, నమ్మిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు ఏ వరం ఇచ్చాడు? సువార్త అనే పరలోకపు ద్వారాలు తెరిచే భాగ్యం ఇచ్చాడు. నీ ఇంటిలోకి వచ్చిన వారికి సువార్త చెప్పొచ్చు, నీ ఇంటి ప్రక్కలో ఉన్న వారికి సువార్త చెప్పొచ్చు, సహోదరివిగా నువ్వు చెప్పొచ్చు, సహోదరునివిగా నువ్వు చెప్పొచ్చు, నమ్మిన యవనస్తునిగా నువ్వు చెప్పొచ్చు, నమ్మిన యవనస్తురాలుగా నువ్వు చెప్పొచ్చు, వృద్ధులు చెప్పొచ్చు. నమ్మిన ప్రతి ఒక్కరూ పరలోకపు తాళపు చెవులు కలిగి ఉన్నారు. అది సువార్తను ప్రకటించడమే. ప్రభునందు ప్రేమైన వారలారా, పేతురును మాత్రమే అడిగాడు, మిగిలిన వారిని అడగలేదు. దానికి కూడా కారణం ఉంది. ఏమన్నాడు? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అన్నాడు. ఇప్పుడు మనల్ని కూడా అడుగుతూ ఉన్నాడు. పనులన్నీ పక్కన పెట్టారు, ప్రభుదినం అన్నారు, ఆరాధన కూడిక అన్నారు, రొట్టె విరుచు కూడిక అన్నారు. నా ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి, నా ఆరాధన దేవదేవునికి చెల్లించాలి, నా స్తుతులు అర్పించాలి, జిహ్వాఫలము అర్పించాలి అనే ఉద్దేశంతో మనమంతా చేరి వచ్చాం దేవుని పిల్లలంగా, దేవుని ప్రజలముగా, దేవుని సన్నిధికి. మరి మనలో వీరికంటే ఎక్కువగా ఎవరం ప్రేమిస్తూ ఉన్నాం ప్రభువును? చెప్పగలమా చెయ్యెత్తి? నేను ప్రేమిస్తూ ఉన్నాను నా ప్రభువును. ఎవరికంటే? ఇదో ఈయన కంటే ఎక్కువగా, ఈమె కంటే ఎక్కువగా, మీ అందరికంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను. నేను చెప్పగలనా? నువ్వు చెప్పగలవా? ఆయన ప్రేమిస్తూ ఉన్నావా? ఆయన ప్రేమించే అనుభవంలో ఎదుగుతూ ఉన్నావా? ఫలిస్తూ ఉన్నావా? ఆలోచన చేయండి ప్రభువునందు ప్రియులారా. నమ్మడం ఒక ఎత్తు అయితే, మారు మనస్సు పొందడం ఒక ఎత్తు అయితే, యేసుక్రీస్తు ప్రభు కొరకు జీవించడం ఒక ఎత్తు. విశ్వాసాన్ని కాపాడుకోవాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి, దేవుడు మనకిచ్చిన పిల్లలను కాపాడుకోవాలి, మన వీధిలో ఉన్న వారిని కాపాడుకోవాలి. మన బాధ్యత. వారి కోసం ప్రార్థన చేయాలి, వారి కోసం ప్రయాసపడాలి, వారికి పరలోకపు తాళపు చెవులు విప్పే సూత్రం వారికి చెప్పాలి.
వీరికంటే ఎక్కువగా, ఆ 11 మంది కంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా పేతురు? అప్పుడు ఏమన్నాడు పేతురు? ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. నీవే ఎరుగుదువు. ఈ మాట చెల్లుతుందా? ప్రభునందు ప్రియులారా, 3వసారి ప్రత్యక్షత అయినప్పుడు చెబుతూ ఉన్నాడు ఈ మాట. మొదటిసారి ప్రత్యక్షత ప్రభువే అయ్యాడు, వారి మధ్యకు వచ్చాడు, మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. 2వసారి వచ్చాడు, మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. మరి అప్పుడు ఉన్నాడు కదా ఆ పేతురు, వారికంటే ఎలా ఎక్కువగా ప్రేమించే ప్రభునందు ప్రియమైన వారలారా. కానీ ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నువ్వే ఎరుగుదువు నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ప్రభు పేతురునే అడగడం కూడా ఒక కారణం ఉంది ప్రభునందు ప్రియులారా. 2వసారి కూడా అదే మాట అంటున్నాడు, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు ఏమన్నాడు? మళ్ళీ అదే మాట అన్నాడు, ప్రభువా నీవే ఎరుగుదువు నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. మొదటిసారి అదే పెట్టాడు, 2వసారి అదే చెప్పాడు కదా. మొదటిసారి ఏమన్నాడు? వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. 2వసారి మామూలుగా అడిగాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. 3వసారి కూడా అదే మాట అడిగాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. 3వసారి మాత్రము ఏమైందంటే కొంచెం మార్పు వచ్చింది ప్రభునందు ప్రియమైన వారలారా. మొదటిసారి ఉత్సాహంగా చెప్పాడు, 2వసారి ఉత్సాహంగా చెప్పాడు, 3వసారి తేడా కనపడింది, మార్పు కనపడింది. ఎలా చెప్పాడు? వ్యసన పడుతూ చెప్పాడు. వ్యసనం వచ్చింది, ఆయాసం వచ్చింది. ఏంది ప్రభువా ఇన్నిసార్లు అడుగుతావు, నీకు తెలియదా నేను నిన్ను ప్రేమించేది? క్వశ్చన్ వేసినట్లుగా చెప్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియులారా. వ్యసన పడిన అనుభవానికి వచ్చిన పేతురు 3 సార్లు అడిగాడు, పేతురునే అడిగాడు, మిగిలిన వారిని ఎవరిని అడగలేదు. 3 సార్లు నువ్వు ప్రేమిస్తున్నావా నన్ను, నువ్వు ప్రేమిస్తున్నావా నన్ను, వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. 3 సార్లు నేను ప్రేమిస్తున్నానని చెప్పి 3వసారి మాత్రం వ్యసన పడుతూ చెప్పాడు ప్రభునందు ప్రియులారా. ఇది ప్రభువు పేతురును అడిగిన మొదటి మాట. ఇక 2వసారి ఏం చెప్పాడు పేతురుకు ప్రభునందు ప్రియులారా? 15వ వచనంలో 21వ అధ్యాయం 15 యోహాను సువార్తలో ఆ మాట అయిపోయిన తర్వాత యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు. అని ప్రేమిస్తున్నాను అన్నప్పుడు ఏం చెప్పాడు? నా గొర్రె పిల్లలను మేపుము అని అతనితో చెప్పాను అనే మాట గుర్తుపెట్టుకుందాం. 2వసారి కూడా అదే మాట అన్నాడు. ఏమన్నాడు ప్రభువు? ప్రేమిస్తున్నానని చెప్పిన తర్వాత ఆయన నా గొర్రెలను కాయుము అన్నాడు. మొదటిసారి నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు, 2వసారి నా గొర్రెలను కాయుము అన్నాడు ప్రభువు నందు ప్రేమైన వారలారా. 3వసారి కూడా మనం చూడండి, 3వసారి కూడా అదే మాట అన్నాడు ప్రభు నందు ప్రియులారా. 18 ప్రారంభంలో యేసు నా గొర్రెలను మేపుము. బాధ్యతలు ఎవరికి అప్పగిస్తూ ఉన్నాడు ప్రభువు? చేయగలిగిన వారికి అప్పగిస్తూ ఉన్నాడు, సామర్థ్యం కలిగిన వారికి ఉన్నవారికి అప్పగిస్తూ ఉన్నాడు. పేతురులో ఆ పనితనం ఉందని ప్రభువుకు తెలుసు, మిగిలిన 11 మందిలో కూడా ఉందని తెలుసు. కానీ పేతురునే వాడుకుంటూ ఉన్నాడు ప్రారంభ దినాలలో. ప్రభునందు ప్రేమైన వారలారా, ముందు ప్రభువును ప్రేమించాలి, ఆ తర్వాత ప్రభు యొక్క గొర్రె పిల్లలను కాయాలి, ప్రభు యొక్క గొర్రెలను మేపాలి,
ప్రభు యొక్క మందను కాపాడాలి, నడిపించాలి, మేపాలి. ఇది ప్రభు ఉద్దేశం. అయితే ఇప్పుడు పేతురుకే ఎందుకు చెప్పాడని మనం అడిగినప్పుడు, ప్రభునందు ప్రేమైన వారలారా, ఈ యోహాను సువార్త 13వ అధ్యాయములోకి రండి. యోహాను సువార్త 13వ అధ్యాయములో, ప్రభునందు ప్రేమైన వారలారా, 38వ వచనం చదువుదామా? యేసు, నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కుయ్యదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ప్రభునందు ప్రేమైన వారలారా, ఆ పై వచనాల్లో శిష్యులకు చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. సీమోను పేతురు 36వ వచనం, ప్రభువా నీవెక్కడికి వెళుచున్నావని ఆయన అడుగగా యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు, కానీ తరువాత వచ్చేదవని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా, ఏమన్నాడు? నువ్వు ఇప్పుడు రాలేవులేయ్యా, తర్వాత వస్తావంటే ఏమంటున్నాడు పేతురు? ఎందుకు రాలేను ప్రభువా? నీ కొరకు నా ప్రాణమును పెట్టుదును అన్నాడు. అందుకే పేతురునే పట్టుకున్నాడు, అందుకే పేతురునే ముందు పెడుతూ ఉన్నాడు. ఆ సాహసంతో మాట్లాడే గుణం అది అందరికీ రాదు. ప్రభు నందు ప్రేమైన వారలారా, నా కొరకు నువ్వు ప్రాణం పెడతావా అని ప్రభు ఏమన్నాడు? నన్ను నువ్వు ఎరగనని 3 సార్లు చెప్తావు అన్నాడు. అప్పటికే పేతురుకు, ప్రభు నందు ప్రేమైన వారలారా, ఎంత ఆలోచన చేసింటాడో, ఎందుకు ఈ మాట అంటున్నాడు ప్రభు? ఇంతగా నేను వెంబడిస్తూ ఉంటే 3 సార్లు అబద్ధం చెప్తావే, నేను ఎరగనని అన్న ఆ మాటను గురించి ఎంతగా బాధపడి ఆలోచన చేసింటాడు. అదేవిధంగా 18:27 చూడండి, యోహాను సువార్త 18:27 ఏముంది అక్కడ? పేతురు నేను ఎరుగనని మరి ఒకసారి చెప్పాను, వెంటనే కోడి కూసెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. 3 సార్లు చెప్పాడు అబద్ధం. ఏమని చెప్పాడు? ఈయన ఎవరో నాకు తెలియదు, ఈయనకు నాకు ఏ సంబంధము లేదు, ఆయనతో నేను ఎప్పుడూ తిరగలేదు అని బొంకిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 25-26 వచనాల మాటలు ఉన్నాయి. సీమోను పేతురు నిలవబడి చలి కాచుకొనుచుండగా వారు అతన్ని చూచి, నీవును ఆయన శిష్యులలో ఒకడువు కావా అని చెప్పగా అతడు, నేను కాను, నేనెరుగనను. అడిగినప్పుడు కూడా చెప్పలేకపోతూ ఉన్నామంటే ఎంత పిరికితనం. దారిలో పోతూ ఉంటాం, ఆఫీసులో పనులు చేసుకుంటుంటాం, బస్సులో పోతూ ఉంటాం. అడగకపోతే ఓకే, అడిగినప్పుడు నువ్వు ఆయనతో ఉన్నావా, ఆయన నమ్ముకున్నావా, యేసుక్రీస్తు నీకు తెలుసా అని మనల్ని అడిగినప్పుడు ఏం చెప్పాలి? తెలుసు, నేను నమ్ముకున్నాను, ఆయన నా సొంత రక్షకుడు, నేను నమ్ముకున్నాను, నా పాపం నుండి విడిపించాడని చెప్పాలి. ప్రాణం పెడతానని చెప్పిన పేతురు ఇప్పుడు నేను ఎరగను అని చెప్తూ ఉన్నాడు. ప్రభువు నందు ప్రియులారా, 26లో కూడా పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేను ఎరగనని మరి ఒకసారి చెప్పాను. మళ్ళీ చెప్పాడు. ఇలా చాలాసార్లు బొంకాడు. ప్రభు నందు ప్రియులారా, లూకాసు వార్తలోకి రండి. 22వ అధ్యాయంలో మనం గమనిద్దాం. 22వ అధ్యాయంలో కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 33 చదువుకుందాం. అయితే
అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా. ప్రభునందు ప్రియులారా, మరణానికైనా నీతో నేను కలిసి వస్తాను, అబద్ధం చెప్పవలసిన కర్మ కానీ అవసరం కానీ నాకు లేదు ప్రభువా. ఇక్కడ ఉన్నావు నువ్వు, ఇక్కడ పెట్టుకున్నాను నేను. ఈ 11 మందిని కాదు, ఈ 11 మాదిరి కాదు నేను, నా కథే వేరు అన్నట్లుగా ఆ సీమోను పేతురు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వారలారా, అక్కడ కూడా ఆ సీమోను పేతురు బొంకినాడు, అబద్ధం చెప్పాడు. చూడండి 54వ వచనం, లూకాసు వార్త 22:54లో, వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండెను. ఎంత బాధకరం ఆలోచన చేయండి. ప్రాణమైనా పెడతానన్నవాడు, మరణం వరకు నడుస్తానన్నవాడు, చెరసాలలోకైనా వస్తాను అన్నవాడు, ఇక్కడ ప్రభు పరిస్థితి ఏ విధంగా ఉంది? వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి. ఎంత మర్డర్ చేసిన వాడినైనా గౌరవంగా వెహికల్లో కూర్చొని తీసుకొని పోతున్నారు పోలీసులు కదా. ఎంత కూనికోరైనా, మర్డర్ అయినా, పచ్చి వ్యభిచారం చేసినోడైనా పట్టుబడితే గౌరవంగా తీసుకొని పోతూ ఉన్నారు. కొట్టుకుంటూ, తన్నుకుంటూ, ఈడ్చుకుంటూ తీసుకొని పోలేదయ్య. కానీ ఇక్కడ మన ప్రభువును వారు తీసుకొని వెళ్తూ ఉన్న విధానం కదా మన గుండెలను దాకుతూ ఉంది, మన హృదయాలను చెల్లింపజేస్తూ ఉంది. ఆ పదం చదువుతానే కళ్ళల్లో నీళ్ళు సుడులుగా తిరుగుతూ ఉన్నాయి. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయిరి అంటే మనం చెప్పవలసిన అవసరం లేదు, మనకు తెలుసు కదా. మన జీవితాల్లో చాలాసార్లు ఈడ్చుకుంటూ పోయేవారిని చూచాం. కొంతమంది భర్తలు భార్యలను ఈడ్చి వీధులలో తీసుకొని పోయినవారు, ఈడ్చి లాగి కొట్టేవాళ్ళు. కొంతమంది అన్నదమ్ములు ఈడ్చుకొని కొట్టుకునేవారు. ఇవన్నీ మన అనుభవంలో ఉన్నాయి. ప్రభువు నందు ప్రియులారా, మనం చేయకపోవచ్చు, కానీ మన ఇరుగువారు, పొరుగువారు, మన కులస్తులు ఇవన్నీ చేసిన అనుభవంలో ఉన్నవారు. ఏ పాపం ఎరుగని యేసుక్రీస్తు ప్రభువును, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువును, అందరి పాపపు భారాన్ని అనుభవించడానికి వచ్చిన యేసుక్రీస్తును వారు ఈడ్చుకొని పోవడము చాలా బాధాకరం. ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు పేతురు, శిష్యులు చూస్తూ కూడా దూరంగా ఉన్నాడు. ప్రభువునందు ప్రేమైన వారలారా, అక్కడ కూడా చలిమంటలు కాచుకుంటూ ఉండగా 56వ వచనములో చివరి లైన్ చదువుతూ ఉన్నాను. వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ జ్ఞాపక శక్తి బాగా పనిచేస్తుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వీడును అతనితో కూడా ఉండనని చెప్పినందుకు పేతురు, అమ్మాయి నేను అతన్ని ఎరగను. నువ్వు పొరపాటు పడ్డావు, ఎవరిని చూసావో ఏమో. ఆ యేసుక్రీస్తు అంటే నాకు తెలియదు, నేనెప్పుడు ఆయనతో ఉండలేదు అని చెప్తూ ఉన్నాడు. మళ్ళీ ఒక గడి అయిన తరువాత వీడు గలిలయుడని దృఢముగా చెప్పాను. గలిలయలో ఉన్న యేసుక్రీస్తు ఈయనని చెప్పినప్పుడు 60వ వచనంలో చెప్తున్నాడు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. మళ్ళీ బొంకాడు. వెంటనే మాట్లాడుతూ ఉండగా కోడి కూసెను. అప్పుడు పేతురు ప్రభు వైపు చూచి, నేడు కోడి కుయ్యక మునుపు నువ్వు ముమ్మారు నన్ను ఎరగనందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. తాను చెప్పిన 2 సార్లు అబద్ధాలు చెప్పినప్పుడు
దాటిపోయిన తర్వాత ప్రభువును బంధించి తీసుకొని పోతూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసినప్పుడు పోతూ ఉన్న ప్రభు ఇలా వెనక్కి తిరిగి చూచాడు పేతురు వైపు. చూచినప్పుడు నిజమైన సంతాపం పేతురులో ప్రభు కనపడింది. నేనా ఈ మాట చెప్పింది, నేనా ప్రభువును ఎరగనని చెప్పింది అని చాలా కృంగిపోయి బాధపడ్డాడు ప్రభునందు ప్రియులారా. ఆ తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ప్రభు సముద్రం మీద నడిచే దృశ్యం మనకు కనపడుతుంది. సమయం లేదు కాబట్టి నేను త్వరగా చెప్తూ ఉన్నాను. అప్పుడు దయ్యము భూతము అని శిష్యులందరూ అంటారు. అన్నప్పుడు ప్రభు ఏం చెప్తాడు, నేనే భయపడకుడి అన్నాడు. నేనే భయపడకుడి. ఎక్కడ భయపడి ఇదైపోతారో అని నేనే భయపడకుడి అని ధైర్యం ఇచ్చాడు ప్రభు. అప్పుడు ఆ 12 మందిలో ఒకడైన సీమోను పేతురు, ప్రభువా నీవే అయితే ఈ నీటి మీద నడవడానికి నాకు అధికారం ఇయ్యి అన్నాడు. 12 మంది ఉన్నారు కానీ సాహసం చేయలేదు ప్రభువును అడగడానికి, ధైర్యం చేయలేదు నీటి మీద నడవడానికి. ప్రభువు తరువాత మొట్టమొదటిగా నీటి మీద నడిచిన వ్యక్తి పేతురే. ప్రభునందు ప్రియులారా, ఆ మాట అన్నాడో లేదో, రా అన్నాడు ప్రభు, పర్మిషన్ ఇచ్చాడు. మొదటి అడుగు వేశాడు, రెండవ అడుగు వేశాడు, మూడవ అడుగు వేశాడు, అడుగులు వేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప అనుభవం! ఈ అడుగులు ఎలా వేశాడు? విశ్వాసముతో వేశాడు. యేసు వైపు చూస్తూ వేశాడు. యేసును ధ్యానం చేస్తూ వేశాడు. ఆయన్నే ఎదురుగా పెట్టుకున్నాడు. చూపు అటు ఇటు తిప్పలేదు. దృష్టి అంతా ప్రభువు మీదనే ఉంది కనుక ఆ సముద్రంలో అలా నడుస్తూనే ఉన్నాడు. ప్రభువునందు ప్రియులారా, నీకు నాకు ఎన్ని సమస్యలు ఎదురైనా యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆ సమస్యల మీద మనం పాదం పెట్టి నడవగలం. ఆ సమస్య మన నుంచి దూరమై పోగలదు. ఆ సమస్య నిన్ను నన్ను ఏమీ చేయలేదు. ప్రభువునందు ప్రేమైన వారలారా, ఆ తరువాత దృష్టి మారిపోయింది పేతురుది. గాలి వచ్చేసరికి, అల వచ్చేసరికి సరాసరి ప్రభు మీద ఉన్న దృష్టి కొంచెం మరిగింది. ఇలా మళ్ళిందో లేదో భయంకరంగా సముద్రం కనిపడిపోయింది. ఇక అంతే, విశ్వాసం సన్నగిల్లిపోయింది, అల్ప విశ్వాసం వచ్చేసింది. ఇక నీటిలో దిగిపోతూ ఉన్న అనుభవం, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. అంతలోనే మేలుకొని ప్రభువా నన్ను రక్షించు అని ఒక పెద్ద కేక వేశాడు. ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎవరు నీతో మాట్లాడకపోయినా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా, నీవు నమ్మిన ప్రభువు నిన్ను విడిచిపెట్టాడు. నీ కుటుంబాన్ని విడిచిపెట్టాడు, నీ పిల్లలను విడిచిపెట్టాడు. ప్రభువా నన్ను రక్షించు, నా ఆపదలో నుండి నన్ను బయట వేయి, నా సమస్యలో నుంచి నన్ను బయట వేయి అంటే ఆయన నిన్ను బయట వేయడానికి సిద్ధంగా ఉన్నవాడు. వెంటనే చెయ్యి ఇచ్చాడు, పట్టుకున్నాడు, తీసుకొచ్చాడు మళ్ళీ. ప్రభునందు ప్రియులారా, కాబట్టి పేతురులో ఉన్న ఈ ధైర్యాన్ని, ఈ గుణాలను, ఈ సాహసాన్ని ప్రభువు చూచిన వాడై, మెచ్చుకున్నవాడై మొట్టమొదటిగా పేతురునే ప్రశ్నించాడు, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? అయితే నా గొర్రెలను కాయము, నా గొర్రె పిల్లలను మేపుము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వారలారా, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంతమాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక
క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగినవాడు. ఏ ఏ విషయము హృదయము మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఆయన మనల్ని ప్రేమించారని ఎలా తెలిసిందంటే, ఆయన మన కోసం, మన నిమిత్తం, మన పాపముల నిమిత్తం ప్రాణం పెట్టాడు. ఆయన మనకు ఇచ్చాడు తన ప్రాణాన్ని. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చాడు, ఇచ్చి ప్రేమను చూపాడు. ప్రభు కూడా ప్రాణం ఇచ్చి ప్రేమను చూపాడు. ఆయన నమ్మిన నీవు నేను కూడా మన సహోదరుల పట్ల ఇదే ప్రేమను వ్యక్తపరచాలి అని చెప్తూ ఉన్నాడు. తోటి సహోదరులను నువ్వు నేను ప్రేమించబద్ధులమై ఉన్నాం. అవసరమైతే ప్రాణం కూడా పెట్టవలసిన వారంగా ఉన్నాం. లేమి కలిగిన సహోదరులు ఎంతోమంది ఉన్నారు సంఘములో. ప్రేమించండి, వారి పట్ల దయ చూపించండి, వారి పట్ల కనికరం చూపించండి. నువ్వు కనికరం చూపించకపోతే అసలు దేవుని ప్రేమే నీలో లేదంటున్నాడు. కాబట్టి మాటలు కాదు, క్రియలు ఉండాలి, సత్యము ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రేమించాడు. నీవు నేను కూడా ఒకరిని ఒకరము ప్రేమించవలసిన వారంగా ఉన్నాం. నీ మీద నీ హృదయం దోషారోపణ చేయకూడదు. వాళ్ళు వందనాలు పెట్టలేదే నువ్వు పెట్టకుండా ఉంటే, ఆమె పెడితేనే నేను పెడతాను, ఆయన పెడితేనే నేను పెడతాను అంటే ఏం కోరుకుంటున్నాం మనం? ఆధిక్యతను కోరుకుంటూ ఉన్నాం, అసహనాన్ని కోరుకుంటూ ఉన్నాం, దేశాన్ని కోరుకుంటూ ఉన్నాం, కనికరాన్ని చూపడం లేదు. మేమంతా సమానులమే అనుకోలేదు. ఎడబాటు ఎక్కువైపోతూ ఉన్నాయి. ప్రభునందు ప్రేమైన వారలారా, ఆలోచన చేయండి. దోషారోపణ చేయడం లేదా నీ హృదయం? దోషారోపణ చేయడం లేదా నా హృదయం? ఎందుకు ఈ ఎడబాటు? ఎందుకు ఈ అసహనం? ఆలోచన చేయండి. పరమందు ఉన్న దేవుడే మానవుడిగా వచ్చి 12 మంది శిష్యులను కూర్చోబెట్టి వంగి వారి పాదాలు కడిగాడు. ఆయన కంటే నీవు నేను గొప్పవారమా? ఆయన కంటే నీవు నేను అధికులమా? అందుకే అక్కడ చెప్తూ ఉన్నాడు, ప్రభువునందు ప్రేమైన వాళ్ళారా, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఆయన ఎరిగి ఉన్నాడు. నీ అంతరంగం నా అంతరంగం ఎరిగి ఉన్నాడు. ప్రభువునందు ప్రేమైన వాళ్ళారా, కాబట్టి ఆ ప్రేమ నీవు నేను చూపాలి. ఆ ప్రేమ నీవు నేను ప్రకటించాలి. ఆ కనికరం ఒకరి పట్ల ఒకరం కలిగి ఉండాలి. చిన్నలు లేదు, పెద్దలు లేదు, తేడాలు లేవు మన మధ్య. చాటించవలసిన వారంగా ఉన్నాం ప్రభువునందు ప్రేమైన వాళ్ళారా. కాబట్టి మొట్టమొదటగా ప్రభువుకు ఎవరు కావాలి? వీరికంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనేవారు కావాలి. రెండవదిగా ప్రభువు యొక్క గొర్రెలను మేపేవారు కావాలి, కాచేవారు కావాలి, మేత పెట్టేవారు కావాలి. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. మేపవయ్యా నా గొర్రెలనంటే వ్యసన పడుతూ ఉన్నాడు పేతురు. నన్ను ప్రేమిస్తూ ఉన్నావా పేతురు అంటే వ్యసన పడుతూ ఉన్నాడు పేతురు. ఎక్కడో ఉన్న దేవుడు మన కోసం భూమిని ఇయ్యలేదా? వ్యసన పడ్డాడా? మన కోసం ఆకాశాన్ని ఇయ్యలేదా? వ్యసన పడ్డాడా? మన కోసం సముద్రాలు ఇయ్యలేదా? వ్యసన పడ్డాడా? ఈ రూపాన్ని ఇయ్యలేదా? ఈ శరీరాన్ని ఇవ్వలేదా? జీవాన్ని ఇయ్యలేదా? ఆయన పోలిక లేదా? ఆయన స్వరూపం లేదా? వ్యసన పడలేదే? ఆయన పని చేయడానికి నీకెందుకు వ్యసనం? ఆయన పని చేయడానికి ఎందుకు తప్పించుకుంటావు? ఆయన పనిని ఎందుకు ప్రేమించవు? ఎందుకు ఈ వ్యసనం? ఎందుకు ఈ అసహనం? ఇదేనా నువ్వు చూపించే ప్రేమ దేవుని పట్ల? ప్రాణం పెట్టిన ప్రభువుకు ఇదేనా మనం చూపించే ప్రేమ? పేతురు వ్యసన పడిన వాడై. ఆలోచన చేయండి ప్రభువునందు ప్రేమైన వారలారా. చాలా విషయాలు ఉన్నాయి, మన సమయం అయిపోయింది. ఆయన ప్రేమించే విషయంలో
ఎంత మాత్రము వ్యసనం పడకూడదు. యూదాను ప్రేమించాడా, ద్వేషించాడా ప్రభు? ఆలోచన చేయండి. అమ్మడానికి ఇష్టపడ్డాడు 30 వెండి నాణాలకు. ప్రభు ప్రేమించాడు. పైగా ఏమన్నాడు? చెలికాడా నీవు చేయున్నది చేయి అన్నాడు. ఎంతకాలం ద్వేషిస్తాం? ఎంతకాలం ఎడబాటు? ఆ ప్రభు మనసు మనకు లేదా? మనుషులమే, రక్తమాంసాలు ఉన్నాయి. ఆయన కూడా రక్తమాంసములలో ఉండే ఈ పనులను చేశాడు. మహిమ కలిగిన దేవుడుగా చేయలేదు. ఆకలి కొన్నాడు, దప్పిక కొన్నాడు, కన్నీరు విడిచాడు, నిద్రలు మానుకున్నాడు, నిద్రపోయాడు, తిట్టించుకున్నాడు, రాళ్ళు వేశారు, ఎన్నో శ్రమలు పడ్డాడు. ఒక మనిషిగానే నాకు ద్రోహం చేసిన వారిని, నన్ను గాయపరిచిన వారిని, నన్ను అవమానపరిచిన వారిని నేను క్షమించాలి, మన్నించాలి. ప్రభు ఆ పనే చేశాడు. అందుకే అడుగుతూ ఉన్నాడు, ప్రాణం పెడతానంటివే, ప్రేమిస్తూ ఉన్నావా? ప్రేమిస్తున్నా, నీకు తెలుదా? చూడండి ఎలా మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ వ్యసన పడుతూ చెప్తూ ఉన్నాడు, నీకు తెలుసులే అని. తన్ను ప్రేమించేవారంటే ప్రభువుకు ఇష్టం. ఆ సామర్థ్యం పేతురులో ఉంది కాబట్టి ఆయన అడిగాడు. తన గొర్రెలను కాసే గుణం పేతురుకు ఉంది. అది ప్రారంభ దశ. ఆది సంఘం అపోస్తులు చేసిన పరిచర్యలో పేతురును ముందు పెట్టాడు కదా. ప్రభువుకు ఆయన మందంటే ఇష్టం, ఆయన గొర్రెలంటే ఇష్టం. ఆ గొర్రెలను మేపేవారు ప్రభువుకు కావాలి, ఆ గొర్రెలను కాసేవారు ప్రభువుకు కావాలి, ఆ గొర్రెలకు మంచి ఆహారం పెట్టేవాళ్ళు ప్రభువుకు కావాలి. ప్రభునందు ప్రేమైన వారలారా, అట్టి వారు కావాలని పేతురును పురికొల్పుతూ ఉన్నాడు. నువ్వు ముందుకు రా. మరి నీ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్న మనమంతా ఆయన గొర్రెలమే, ఆయన గొర్రె పిల్లలమే, వేరు వాళ్ళం కాదు. ప్రభునందు ప్రేమైన వారలారా, ఈ గొర్రెల మంద క్షేమంగా ఉండునట్లు నిన్ను నన్ను ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ మంద క్షేమంగా ఉండాలి. ఈ మంద కోసమే నిన్ను సేవకునిగా పెట్టింది. ఈ మంద కోసమే నిన్ను పెద్దగా పెట్టింది. ఈ మంద కోసమే నిన్ను బాధ్యత గలవానిగా చేసుకునింది. ఈ మంద కోసమే ఆ భారం నీ మీద నా మీద మోపింది. కాబట్టి ప్రభునందు ప్రేమైన వారలారా, ఆలోచన చేద్దాం. వీరికంటే ఎక్కువగా ఆయన్ను ప్రేమించగల సత్తా మనకిచ్చాడు ప్రభువు. ప్రేమిద్దాం. అలాగే ఆయన గొర్రెల పట్ల, ఆయన మంద పట్ల మక్కువ కలిగి ఉందాం, ప్రేమ కలిగి ఉందాం. అవసరమైతే వాటి కోసము ప్రాణం కూడా పెడదామని చెప్తూ ఉన్నాడు 1 యోహాను పత్రిక 3:16. కాబట్టి ప్రభువునందు ప్రేమైన వారలారా, విషయాలు చాలా ఉన్నాయి, సమయం లేదు కాబట్టి క్లుప్తంగా మనం చెప్పుకున్నాము. కాబట్టి ఆయన్ను వీరికంటే నేను ఎక్కువగా ప్రేమించాలి అనే మనసును మనం కలిగి ఉందాం. ఆయన గొర్రెల పట్ల నా బాధ్యతను నేను చక్కగా నెరవేరుస్తాను అనే మనసును కలిగి ఉందాం. మనం ఏది చేసినా సంఘక్షేమం కోసం చేయాలి. ఆ సంఘంలోనే ఆయన మేపుకునే గొర్రెలు ఉన్నాయి. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఈ కొద్ది మాటలు మన హృదయాల్లో భద్రపరుచుకొని ప్రభు మరొకసారి సమయం ఇచ్చినట్లయితే మిగిలిన విషయాలు కూడా ఈ భాగంలో నుంచే మనము ధ్యానం చేద్దాం. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఒక చిన్న ప్రకటన. ప్రభు చిత్తమైతే జనవరిలో